నమో వెంకటేశాయ. నా పేరు గున్నేశ్వరరావు అండి. భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా. హిందువులు ఎంతో భక్తిగా కొలిచి, ఆరాధ్య దేవుడిగా కొలిచే తిరుమల, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం. అసలు ఆ వెంకటేశ్వర స్వామి ఆజ్ఞ ఇస్తేనే కానీ మనకు దర్శన భాగ్యం కలగదు అనుకుంటారు ఎంతోమంది. చేయాలి, చేయాలి, చేయాలని. కానీ ఆయన ఆజ్ఞ ఉండాలి. అది ఆజ్ఞ కోసం ఎన్నో సంవత్సరాలు వేచి చూస్తూ ఆ దర్శన భాగ్యం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి ఆ దర్శన భాగ్యం చేసుకుని, అలాగే ఇంకొకటి, అక్కడ క్యూ లైన్‌లో ఎన్నో గంటలు, గంటలు వెచ్చించి కాలినడకన వెళ్ళి దర్శన భాగ్యం చేసుకోవడం ఒక ఎత్తయితే, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చే లడ్డూ ప్రసాదం, అసలు ఆ ప్రసాదం అనేది అమృత తుల్యం. అంటే అమృతంతో సమానమా హిందువులకి. అలాంటి ప్రసాదం గత ప్రభుత్వ కాలంలో 20,00,00,000 మందికి కల్తీ నెయ్యితో తయారు చేసిన ప్రసాదం ఇచ్చారని నిన్న టీవీలో చూశాను నేను. ఇది ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే కెమికల్స్, అంటే నెయ్యి కాదు, అందులోనూ కెమికల్స్ వాడి ఆ! ఆ భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటే ఇంకా ఏమనుకోవాలి వీళ్ళందరిని కూడాను. అంటే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామినే కల్తీ చేసేసి, అంటే ఇంకెవరో అక్కడికి రాకూడదు దర్శనానికి. ఆ! ఎన్నో, ఎన్నో ఒకటి కాదు, చాలా చేస్తున్నారు ఆ విషయంలో. కానీ ఒక్కటి మటుకు చెప్తున్నానండి నేను, భగవంతుడైతే క్షమించడు. ఎందుకంటే ఒకేసారి జరగకపోవచ్చు, వేచి చూస్తూ ఉంటాడు. ఈ మహాభారతంలో ఉంటాడు, కంసుడికి 100 తప్పులు చేస్తే గనక మరణశిక్ష అని కృష్ణుడు చెప్తాడు. అలాగేంటంటే ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చూస్తూ ఉంటాడు, ఎవరిని క్షమించడు. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. అసలు ఆ దేవుడితోటి పరాచకాలేటండి, ఆ దేవుడితోటి కుట్రలు, కుతంత్రాలేమిటి, నాకు అది ఆశ్చర్యంగా ఉంది నాకు. అంటే హిందువుల మనోభావం దెబ్బతీయాలి, సనాతన ధర్మాన్ని దెబ్బతీయాలనే ముఖ్య ఉద్దేశం. ఒక్కటి చెప్తున్నాను నేను, ఈ భారతదేశం అవనివ్వండి, రాష్ట్రం అవనివ్వండి, సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే, ఎంతో వేలాది మంది భక్తులు సనాతన ధర్మం పాటిస్తున్నారు కాబట్టే ఇంకా ఈ రోజుని సస్యశ్యామలంగా ఉంది. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో తుఫాన్లు ఎన్నొచ్చినా కూడా నిలబడిందంటే కారణం సనాతన ధర్మం, హిందూ ధర్మం. అలాంటి హిందూ ధర్మాన్ని తునాతునకలు చేయడానికి కక్షపూరితంగా ప్రయత్నాలు చేస్తే మటుకి ఈ వెంకటేశ్వర స్వామి అయితే క్షమించడు. అందులో డౌట్ లేదు. మీరు చేసేది మహాపాపం, మామూలు పాపం కాదు. భక్తులతో ఆడుకుంటున్నారు మీరు. ఇలాంటివి ఎలా చేయాలనిపిస్తుంది మీకు? ఒకసారి ఆలోచించండి. కేవలం రాజకీయాలే చేయాలి అని మీరు అనుకుంటే మటుకు ఆ దేవదేవుడు మటుకైతే క్షమించడు. ఇంకొకటి, నేను చాలా ఆశ్చర్యపోయాను నేను. ఆ తిరుపతి దేవస్థానంలో ఇచ్చే లడ్డూ ప్రసాదంలో నెయ్యి క్వాలిటీ అనేది 95.4 లేదా 104% వరకు అందులో క్వాలిటీ ఉండాలి. ఆ ల్యాబ్ టెస్ట్, అప్పట్లో వాడిన నెయ్యి ల్యాబ్ టెస్ట్ చేస్తే 19% మాత్రమే క్వాలిటీ ఉంది అందులో. అంటే అసలు ఏమనాలి? ఏమైపోవాలి? ఈ భక్తులు ఏమైపోవాలి? ఆ 20,00,00,000 మంది ప్రసాదం తీసుకున్న భక్తులు ఏమైపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఇంత దుర్మార్గమైన పని? ఇంకా రాజకీయం అంటే ఈ వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం చేయడం ఏంటి? హిందువుల మనోభావాలను దెబ్బతీయడం ఏంటి? సనాతన ధర్మం మీద మీరు దాడి చేయడం ఏంటి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇంత దారుణమైన తప్పుకి ఎందుకు ఒడిగట్టారనేది. గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డు విషయంలో జరిగినటువంటి అపచారాల గురించి ప్రజలందరికీ బాగా తెలుసు. హిందువుల మనోభావాలని దెబ్బతినే విధంగా ప్రవర్తించినటువంటి గత ప్రభుత్వ పాలకులకి చెంపపెట్టుగా ఈ రోజున సిట్ అందులో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి యొక్క అవశేషాల గురించి బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు గత పాలకులందరూ కూడా ఏం సమాధానం చెప్తారు? ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంగా భావించబడేటువంటి ఈ యొక్క లడ్డూని అపవిత్రం చేసేందుకు వారికి మనసలా వచ్చిందో అర్థం కావట్లేదు. భగవంతుడి దగ్గర వ్యాపారం చేసేటువంటి యొక్క దృక్పథంతో వాళ్ళు చేసినటువంటి దుశ్చర్య వల్ల భగవంతుడు వారికి తగిన శాస్తి చేసినట్టుగా ఈ రోజున వారి యొక్క సీట్ల సంఖ్యను తగ్గించి ఎంతవరకు తీసుకువెళ్ళాలనేటువంటిది యావత్ ప్రపంచం గ్రహించాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క లడ్డు నాణ్యత కావచ్చు, లేకపోతే ఇప్పుడు అందిస్తున్నటువంటి అన్నప్రసాదం కావచ్చు, ఇవన్నిటి నాణ్యతల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉన్నాయని చెప్పని భక్తులందరూ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంతో ఉండేటువంటి యొక్క విధానాన్ని, ఇప్పుడు విధానాన్ని పోల్చుకుంటూ ఈ రోజున తిరుమల వెళ్ళడం అనేటువంటి దాని విషయంలో చాలా ఆనందంగా ఉంది అని, ఇప్పుడు దర్శనం విషయంలో జరుగుతున్నటువంటి యొక్క వ్యవహారాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని,
అక్కడ ప్రసాదం నాణ్యత గురించి కావచ్చు, ఒకళ్ళు మాతా భవనంలో పెడుతున్నటువంటి అన్నప్రసాదం యొక్క విలువలు కావచ్చు, అలాగే రద్దీ సమయంలో పాలక మండలి ఇస్తున్నటువంటి యొక్క పాలు, మజ్జిగ, అలాగే ఇతరత్రా ప్రసాదాల విషయాల్లో భక్తులు చాలా సంతృప్తిగా ఉన్నారు కనుక ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి యొక్క పాలక మండలి సభ్యులకు, ఆ పాలక మండలికి అవకాశం ఇచ్చినటువంటి కూటమికి, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మిగతా కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. గత వైసీపీ ప్రభుత్వంలో తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఎంత అపచారం జరిగింది అంటే, తిరుపతి లడ్డు మహాప్రసాదం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులుగా ఆ మహాప్రసాదాన్ని కల్తీ చేసి ఒక జంతువులతో సంబంధించిన ఒక కొవ్వుతోటి, తర్వాత వివిధ రసాయనాలు, మనిషికి హాని చేసే రసాయనాలతోటి ఆ లడ్డుని తయారు చేసి భక్తుల మనోభావాల మీద, హిందూ ధర్మం మీద, హిందువుల నమ్మకం మీద కూడా వైసీపీ ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో అది చాలా నీచంగా ఎలాంటి పని ఇప్పుడు ప్రపంచంలో కానీ ఎవ్వరు కూడా ఇంతవరకు చేయనటువంటి, గతంలో బ్రిటిష్ వాళ్ళు కూడా చేయనటువంటి పనిని మన హిందూ ధర్మానికి అలాగే భగవంతుడికి చేసిన నీచమైన పనిని ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాము. అలాగే భగవంతుడు ఏదైతే వీరు ఇటువంటి చేశారో నీచమైన పనిని, ఒక లడ్డూని కల్తీ చేసి ఎవరు చేయలేనటువంటి పని చేశారో వాటిని ఆ భగవంతుడు గమనించి వాటికి శిక్ష విధించాలని, భగవంతుడు శిక్ష విధించాలని చెప్పేసి తెలియజేస్తూ, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఉందో నారా చంద్రబాబు నాయుడు గారు వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ వెంకటరామరాజు. ఈరోజు రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు, అక్రమాలకు పాల్పడింది. అందులో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కల్తీ చేయడము, ఎంతోమంది వేల కోట్ల రాష్ట్ర, భారతదేశమే కాకుండా విదేశాల్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ కార్యక్రమాలు చేయడము చాలా శోచనీయం. ఇటీవల సిట్ తన రిపోర్ట్లో దాదాపు 60 లక్షల కేజీల నెయ్యితో దాదాపు 2 కోట్ల లడ్లు ఆ ప్రభుత్వ హయాంలో జరిగిందని నిర్ధారించినా కూడా ఇంకా ఇప్పటికీ వైసీపీ నాయకులు దాన్ని సమర్థించుకోవడము చాలా బాధాకరము. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ఎట్లా ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి తక్షణమే మీరు రాష్ట్రంలోని భక్తుల మనోభావాలు, దేశంలోని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సనాతన ధర్మాన్ని మనము పాటిస్తూ హిందువులందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ తక్షణమే ఆ యొక్క కల్తీ లడ్డు చేసిన వ్యక్తుల మీద తక్షణమే కఠినమైన చర్య తీసుకోవాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఎక్కడ కూడా భవిష్యత్తులో ఇలాంటి దేవాలయాల్లో కానివ్వండి, ప్రసాదాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే ఇలాంటి ఒక కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళందరినీ కూడా ఇలాంటి చేసే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున కోరుతున్నాను. నమస్కారం.